ఫిబ్రవరి 4వ తారీఖు రోజు తెలంగాణ అసెంబ్లీలో కులగణన మీద ఎంతో పెద్ద ఎత్తున నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కులగణన మీద లెక్కలు తీసి ఒక చరిత్ర సృష్టించే విధంగా పండుగ వాతావరణం తిరిగా చేయటం అనేది ఆ ప్రకారంగా 42% రిజర్వేషన్లు కూడా ఇస్తామనటం దీన్ని ఇంత మంచిగా చేస్తుంటే దాన్ని కూడా ఆఖరికి సమర్థించలేనిటువంటి మూర్ఖులు ఆఖరికి కులగణనలో పాల్గొన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అలా ఓసీలు పెరిగినాయి బీసీలు తగ్గినాయి అని లెక్కలు చూడండి అని గంత క్లుప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దీన్ని ఒక 6-8 నెలలకెళ్ళి దీన్ని పరిశీలన చేసుకుంటూ దాని మీద ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇంత క్లియర్గా తీసుకొస్తే చట్టబద్ధత లేని ఖైదాలు ఏదో వాళ్ళు పెట్టినాయి అప్పుడు పట్టుకొని వచ్చి దీంట్లో తగ్గింది అరే ఇరువరకు మీరు చూపించిన దాంట్లో 21% ఉండే ఓసీలో ఇప్పుడు 15%కే వచ్చింది అని క్లియర్గా చెప్పిండు తగ్గిందని. బీసీలో 51% కాదు 56% ఉన్నది 56% చిల్లర ఉన్నది క్లియర్గా చెప్పిండు. దాన్ని పట్టుకోకుండా ఎక్కడియో ఖైదాన్ని పట్టుకొని చూపించి ఇంకా అడ్డదారిలో ఇంకా సింపతి పొందాలన్న ఆలోచనతోటి మీరు సమర్థించకుండా ఎట్లా సమర్థించారు ఏదో ఎందుకంటే మీకు ఆ చేత కాదు. క్లియర్గా చెప్పారు పొన్నం ప్రభాకర్ గారు సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఇవ్వండి మేము స్వీకరిస్తాం దాన్ని బట్టి పోతామని చెప్పి కూడా చెప్పినారు. దానికి కూడా మీకు చేత కాకుండా ఎంతసేపు విమర్శ రాజకీయం అధికారం పోయిన కాడికి గిలగిల్ల కొట్టుకుంటూ ఎప్పుడు అధికారంలో ఆలోచన తప్ప మీకు వేరే ఆలోచన లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు తిట్టుకొని కొట్టుకొని 100 సార్లు చెప్పినాం. దాని తర్వాత సహకరించాలి కదా. మేము ఎవరి కోసం పెట్టినాం ఎవరి కోసం చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ ఇలా మంచి వాళ్ళందరూ సహకరించారు దాన్ని సమర్థిస్తున్నారు. దాన్ని సహకరించాలి కానీ దేని ఒక నెగేయడం మహిళలకు ఉచిత ఫ్రీ అంటే ఆటోలో నెగిరేసినట్టు ఎవరికి ఏదైనా చేద్దామంటే ఇంకోళ్ళు నెగేయటం వాళ్ళకు కూడా చేస్తారు కదా ఏదో ఒకటి చేయకుంటూ ఒక్కొక్కరికి అందరికీ చేసుకుంటూ వస్తారు కదా. అందరినీ తృప్తిపరచడమే ఒక కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని వదిలిపెట్టి ఎంతసేపు మీరు రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి వేషాలు చేయాలంటే ప్రజలు మిమ్మల్ని తప్పకుండా శిక్షిస్తారు.